చేసే పనిలోనే రోగాలను కొని తెచ్చుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు ఆ పని చేస్తారా అంటే అది లేదు. అలాంటి కార్మికుల ఆరోగ్యంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే సఫాయి కార్మికుల కోసం జీహెచ్ఎంసీ ఎన్నో వస్తువులను అందజేస్తోంది. సబ్బులు, నూనెలు, ఆయిల్, చెప్పులు, షూ, దుస్తులు ఇలా చాలా వస్తువులు అందిస్తారు. వీధులు, మ్యాన్ హోల్స్ క్లీనింగ్ తర్వాత శుభ్రం చేసుకోవడం కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. చేతులు క్లీనింగ్ కోసం ఇచ్చే యాంటీబయాటిక్ జెల్ కాకుండా బ్యూటీ సోప్స్ ఇస్తున్నారు. ఇక షూ, చెప్పల్స్, దుస్తుల విషయంలోనూ బ్రాండెడ్ ఇవ్వాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ లిస్టు చూస్తే మాత్రం ఇందులో మతలబ్ బయటపడుతుంది. కాంట్రాక్టర్ క్వాలిటీ లెస్ ప్రొడక్ట్స్ ను అంటగడుతూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. చేసే పనిలోనే రోగాలను కొని తెచ్చుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు ఆ పని చేస్తారా అంటే అది లేదు. అలాంటి కార్మికుల ఆరోగ్యంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే సఫాయి కార్మికుల కోసం జీహెచ్ఎంసీ ఎన్నో వస్తువులను అందజేస్తోంది. సబ్బులు, నూనెలు, ఆయిల్, చెప్పులు, షూ, దుస్తులు ఇలా చాలా వస్తువులు అందిస్తారు. వీధులు, మ్యాన్ హోల్స్ క్లీనింగ్ తర్వాత శుభ్రం చేసుకోవడం కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. చేతులు క్లీనింగ్ కోసం ఇచ్చే యాంటీబయాటిక్ జెల్ కాకుండా బ్యూటీ సోప్స్ ఇస్తున్నారు. ఇక షూ, చెప్పల్స్, దుస్తుల విషయంలోనూ కూడా బ్రాండెడ్ ఇవ్వాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ లిస్టు చూస్తే మాత్రం ఇందులో మతలబ్ బయటపడుతుంది. కాంట్రాక్టర్ క్వాలిటీ లెస్ ప్రొడక్ట్స్ ను అంటగడుతూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక సఫాయి కార్మికుల వస్తువులో నాణ్యత లోపంలో గోల్మాల్ కు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, కార్మికులకు అందించే ఏ వస్తువులో ఎలాంటి క్వాలిటీ ఉండాలి, ఎలాంటి వస్తువులను సప్లై చేస్తున్నారు? చూస్తున్నాం, శానిటేషన్ కి సంబంధించి జిహెచ్ఎంసీలో అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారనే వాదన కూడా వినిపిస్తూనే ఉంది. మొన్న మనం చూసిన శానిటేషన్ మెటీరియల్ కి సంబంధించి ఫేక్ బిల్స్ క్లెయిమ్ చేసిన పరిస్థితి. అట్లాగే ఇప్పుడు ఆ మెటీరియల్స్ నే మార్చేశారు. దాదాపు నాసి రకం మెటీరియల్స్ ను మొత్తం ముందుకు తీసుకొచ్చి బ్రాండెడ్ మెటీరియల్స్ ను కార్మికులకు ఇవ్వకుండా చేస్తున్నారని నిన్న ఒక లిస్ట్, దానికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ బయటపడింది. దాంట్లో మొత్తం కూడా బయటపడింది బ్రాండెడ్ లేకుండా కార్మికులకు అందజేసే ప్రయత్నం జరుగుతుందని. దీనిపై కార్మిక సంఘాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి. ప్రస్తుతం మనతో కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. సార్, చెప్పండి, మీకు ఎట్లాంటి మెటీరియల్స్ ఇవ్వాలి? యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఇప్పుడు అందిస్తున్న మెటీరియల్స్ ఏంటి? నిన్న మీరు టెండర్ నోటిఫికేషన్ చూశారు కదా, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో ఎట్లాంటి మెటీరియల్ ఉంది? ఇంతకు ముందుకు దీనికి పొంతన ఉందా? ఈరోజు వాళ్ళు అసలు ఎట్లా చేస్తారంటే కార్మిక సంఘాలతో పిలిచి మాట్లాడి, ఇగో ఈ బ్రాండ్ ఇస్తున్నాము అని మాతో మీటింగ్ పెట్టిన తర్వాత, కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టిన తర్వాత ఇవ్వాలి ఒకటి. రెండోది, వాళ్ళు ఇచ్చేటి అన్నీ కూడా, ఇప్పుడు ముందైతే మాకు పారాషూట్ ఇచ్చేది, డెటాల్ సోప్ ఇచ్చేది. ఈరోజు పారాషూట్ లేదు, డెటాల్ సోప్ లేదు, ఏదో గోద్రేజ్ అనేది పట్టుకొచ్చారు. మేము కార్మికులు డిమాండ్గా చెత్తల మురికిలా పనిచేస్తాం కాబట్టి డెటాల్ సోప్ ఆ రోజు అడిగితే, ఆ రోజు సోమేష్ కుమార్ గారు మరి డెటాల్ సోపే పెట్టిరు, తర్వాత పారాషూట్ ఆయిల్ పెట్టిరు, కోకోనట్ ఆయిల్. ఇవన్నీ కూడా పక్కన పెట్టి కార్మిక సంఘాలకు కూడా తెలియకుండా మాకు ఇంకోటి ఆర్డర్ టెండర్ అయినప్పుడు కాపీ టు ఫలానా యూనియన్ అని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎట్లా అంటే ఒక దొంగల లెక్క చేస్తున్నారు అధికారులు. 6,000 మంది ఎంప్లాయీస్కి ఈ కోకోనట్ ఆయిల్, సోపు, యూనిఫాము, మాలలకు యూఎంఎస్లో పనిచేసే వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి. కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం ఇది. దీంట్లో కార్మిక సంఘాలను, ఉద్యోగులను, అటు కమిషనర్ గారి దృష్టికి పోకుండా మీరు చూడండి, ఇప్పుడు చేనేత కార్మికులు చేసినటువంటి ఆప్కో నుండి మేము యూనిఫామ్ తీసుకోవాలి, అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మా జిహెచ్ఎంసీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. దాని నుండి తీసుకోకుండా వీళ్ళ సొంత లబ్ధీల కోసం, వీళ్ళ సొంత లాభం కోసము ఏదో ఒక వాళ్ళ దోస్తులను, వాళ్ళ చుట్టాలను, వాళ్ళ రిలేషన్ అట్లాంటి వాళ్ళ కాంట్రాక్ట్ ఇప్పించి ఈ రకంగా చేస్తున్నారు. మేము రెడ్ హ్యాండ్గా తీసుకొని పోయి చూపెట్టినాం. కాచిగూడ వార్డ్ ఆఫీస్లో వాళ్ళు చూపెట్టిన వాళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీస్లో తీసుకొచ్చి దాపెట్టినటువంటి అన్ని పాత బట్టలు అవన్నీ కూడా ఈరోజు అసలు యూనిఫామ్ శారీ సీపర్కి నేవీ కలర్ బ్లూ ఇవ్వాలి, అది ఇవ్వకుండా జెడ్ చీప్ ఉన్నటువంటి ఎట్లా అంటే అసలు తుడిసే కొనుగో పనికిరా అట్లాంటి వైట్ కలర్ శారీ ఇవ్వడము,
తర్వాత ఈ 6,000 మంది ఎంప్లాయీస్కి ఏదైతే రెయిన్ కోట్, జాకెట్, యూనిఫాము వీటిల మీద పడి అధికారులు ఈ రకంగా దొంగతనానికి పాల్పడుతున్నారో, అదేవిధంగా 18,500 మంది ఎవరైతే సీపర్స్ ఉన్నారో వాళ్ళకి రేడియం జాకెట్స్, అవుట్సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేడియం జాకెట్స్, గ్లోజెస్, మాస్క్ ఇవన్నీ కూడా కోట్లాది రూపాయల కుంభకోణం అవుతుంది. దీంట్లో కమిషనర్ గారిని కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కమిషనర్ గారి దృష్టికి కూడా పోకుండా వాళ్ళే తీసుకున్న నిర్ణయాల వల్ల ఖాళీ ముంగట తీసుకొని కమిషనర్ గారు ఈ కార్మికులు అర్జెంటుగా చేయాలని ముందలు పెట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేసి ఎక్కడ జరుగుతుంది మిస్కమ్యూనికేషన్? అసలు మీకు ఇప్పుడు ప్రపోజల్లో పెట్టిన అన్ని కూడా మీరు చూసారు కదా, లాస్ట్ టైం పెట్టిన దాంతో పోలిస్తే ఇవి బ్రాండెడ్ కాదని మీరు ఎట్లా నిర్ణయించుకున్నారు? అసలు లాస్ట్ టైం పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఇచ్చిర్రు, డెటాల్ సోప్ ఇచ్చిర్రు, తర్వాత యూనిఫామ్ మంచి కాటన్ క్వాలిటీది ఇచ్చిర్రు. ఈరోజు ఆ క్వాలిటీయే లేదు. అసలు కనీసం ఆ క్వాలిటీ ఇట్లుంది అని చూపిస్తుంది కూడా ఏ కార్మిక సంఘాన్ని పిలవలేదు. ఎందుకు పిలవలేదు? ఖచ్చితంగా అలా ఏదో మతలబు ఉన్నది. తర్వాత ఒక అధికారి ఫ్రెండ్ దంట ఇదంతా కూడా మాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. ఒక అధికారి ఫ్రెండ్ దంట, ఆ అధికారి దగ్గరుండి వేయించిందంట. నేను ఒకటే చెప్తున్నా, ఏసీ హెచ్ఎండ్ఎస్ రవికిరణ్, తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో ఉన్నటువంటి అనిల్ రాజ్ సిటిఓ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి పని. మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా ఇది పేదలది, మొత్తం పేద కార్మికులైనటువంటి జిహెచ్ఎంసీ ఉద్యోగులది, మురికిల, చెత్తల, దరిద్రంలో పనిచేసేటువంటి ఈ కార్మికులను మీరు కడుపులో పెట్టి కాపాడుకునే బాధ్యత మీకున్నది. దయచేసి మీరు ఈ అధికారులను మార్చండి. వీళ్ళు మా జీవితాలతో ఆడుకుంటారు. మొన్న చూస్తే ప్రమోషన్లల్లో చచ్చిపోయిన వాళ్ళకు, రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చిర్రు. ఈరోజు చూస్తే ఈ యొక్క నాణ్యత ఏదైతే ఇవ్వాలనో, ఏదైతే బ్రాండెడ్ ఐటమ్ ఇవ్వాలనో ఇంతకు ముందు ఇచ్చిర్రో చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది. మరి వీళ్ళకి ఎందుకు అర్థమవుతలేదంటే దాని ఇంకా పెద్ద మతలబు ఉన్నది. కమిషనర్ గారికి మేము చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం, మీరు వెంటనే ఇట్లాంటి అధికారులను మార్చాలి. తర్వాత ఉద్యోగులందరూ కూడా ఈరోజు అవన్నీ తీసుకోమంటున్నారు కాబట్టి ఎమ్మటే మంచి కాంట్రాక్టర్ని పిలిచి లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆప్కోకు పిలిచి ఈ బ్రాండెడ్ ఇవ్వాలని నేను జిహెచ్ఎంసీకి చెప్తున్నా. బ్రాండెడ్ ఇస్తే వాళ్ళకి తక్కువ మిగులుతుంది పర్సంటేజ్, ఎవరైతే కాంట్రాక్టర్ ఉండరో. ఈ బ్రాండెడ్ లేని ఐటమ్కి ఇస్తే వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ మిగులుతుంది. దయచేసి పర్సంటేజ్లు చూడకుర్రి, పర్సన్లను చూడుర్రి. రాత్రి పగలు దుమ్ము ధూళిలా పనిచేసే కార్మికుల గురించి ఆలోచించారని నేను ప్రార్థిస్తున్నాను. అంటే జిహెచ్ఎంసీలో బడ్జెట్ లేకపోవడం వల్ల ఇంత చీప్ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, నాసిరకం ప్రోడక్ట్స్ ఇస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. నిజమేనా అది? జిహెచ్ఎంసీ బడ్జెట్ లేకుంటున్నా? జిహెచ్ఎంసీ బడ్జెట్ ఆ భగవంతుడి దయతోటి ఈరోజు కార్మికుల పక్షాన అంటే ఉద్యోగులకు మాత్రము పుష్కలమైనటువంటి బడ్జెట్ ఉన్నది. బుట్టియనన్న వీళ్ళు జిహెచ్ఎంసీని, గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తారు కొంతమంది అధికారులు. ఇవ్వాల్సిన కూడా కరెక్ట్ టైం ఇవ్వకుండా అధికారులు ఒక ప్లాన్ తోటి కొంచెం డిలే చేసి ఈ కార్మిక సంఘాలు అందరు కలిసి మనల్ని ఒత్తిడి తేవాలి, సడన్గా మనం ఏదో ఇచ్చేసేయాలి, దాంట్లోనే మనకు మిగిలిపోతాయని ఆలోచిస్తున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, బడ్జెట్ భగవంతుడి దయతోటి మంచిగా పుష్కలంగా ఉంది. జిహెచ్ఎంసీ ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ ఏ రోజు ఎటువంటి లోటు లేదు. కాకపోతే వీళ్ళు ఈ అధికారులు తప్పుదోవ పట్టించి ఈ రకంగా చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, బ్రాండెడ్ ఇస్తే వాళ్ళకి తక్కువ మిగులుతుంది కాంట్రాక్టర్కి. ఇదే ఇట్లాంటి అసలు లోకల్ నీసు పట్టినటువంటి ఇవన్నీ పనికిరానివి ఇస్తే కాంట్రాక్టర్కి ఎక్కువ మిగులుతుంది. ఆ మిగిలిన దాంట్లో ఏం మతలబు ఉందో మాకు అర్థమైతలేదు. కానీ నేను ఒకటే కమిషనర్ గారికి చెప్తున్నా, అయ్యా బ్రాండెడ్ ఇవ్వండి. పొద్దున్న లేస్తే సిటీ అంతా నిద్రపోతున్నప్పుడు మేము పనిచేస్తాం. మేము మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మమ్మల్ని కడుపు పెట్టి కాపాడుకునే బాధ్యత మీకున్నది. ఈ రకంగా చేస్తే జిహెచ్ఎంసీ బద్నాం అవుతుందని నేను మరొకసారి కమిషనర్గా చెప్తున్నా. రైట్ స్పందన, మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొన్నటి పరిస్థితే మళ్ళీ రిపీట్ అయిందని చెప్పొచ్చు. నిన్ననే 28/7/2016 పేరుతో ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లోనే స్పష్టంగా పేర్కొన్నారు, దాదాపు 1 కోటికి పైగా ఉన్న మెటీరియల్, మొత్తం అన్ని సర్కిల్స్ 5 జోన్స్ 24 సర్కిల్స్కి సంబంధించిన మెటీరియల్ను సప్లై చేయాల్సి ఉంది. సో ఆ మెటీరియల్లో భాగంగానే లాస్ట్ టైం ఇచ్చిన మెటీరియల్ కన్నా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మెటీరియల్ ఇవ్వడం ఆపేశారు. కొన్ని చోట్ల మాత్రమే ఇస్తున్నారు, కొన్ని చోట్ల బ్లాక్ చేశారు అని కొంత ఆరోపణ ఉంది. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ బలం చేకూరుస్తూ నాసి రకమైన మెటీరియల్స్ ఇస్తున్నారు అని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా ఒక్కొక్క పేరు చెప్పల్స్ కానీ, శాండిల్స్ కానీ, అట్లాగే షూస్ కానీ, ఇవన్నీ దాదాపు ఒక్కొక్క పేరు 995, 232, అట్లాగే 285 ఇట్లా ఈ రేట్స్లో మెటీరియల్ ఇచ్చారు. సో దీని అంతటిని కూడా కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. ఎక్కడైతే మెటీరియల్స్ నాసిరకమైన మెటీరియల్స్ అందిస్తున్నారో మళ్ళీ ఆ టెండర్ను రీకాల్ చేయాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. స్పందన. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రభాకర్.